ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ, మీ శ్రీవారిని గుడిలో చూడబోతున్నారు. ఆయనతో కలిసి హోమం చేయబోతున్నారు. ఇక్కడ నువ్వు మాట్లాడుతుంటే అక్కడ ఆయన మొహం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన వస్తారు. నువ్వు రప్పిస్తున్నావు. బిడ్డలకి అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఎవరో ఒకరి తెలివితేటలు వస్తాయి అంటారు. నీకీ తెలివితేటలు ఎవరిచ్చిన వారసత్వమో. భూమి, అదేంటమ్మా ఈరోజు ఏమన్నా ఉపవాసమా? ఫ్రూట్స్ మాత్రమే తింటున్నావు? ఉపవాసం కాదాంటీ, ఉపాయం. ఉపాయమా? దేనికి? ఆంటీ, ఇప్పుడు మీరు హోమం చేయడానికి గుడికి వెళ్ళాలి. మీరెళ్ళినా హోమం జరుగుతుంది. హ్మ్, నేను మీతో పాటు వస్తే సవ్యంగా జరుగుతుంది. జరిగేలా నేను చూస్తాను. నేను మీతో వస్తానంటే మీ సుపుత్రుడు సాగనంపుతాడా అంటే లేదు. ససేమరా ఒప్పుకోడు. తైతక్క, పూర్ణికి క్లాసులు నేర్పించకుండా ఎక్కడికి వెళ్తున్నావు? కామ్గా క్లాసులు నేర్పించు అంటాడు. నువ్వు నాతో పాటు గుడికి రావడానికి అరటిపళ్ళు తినడానికి సంబంధం ఏంటి? ఆంటీ, ఇప్పుడు నేను మీతో పాటు గుడికి రావాలంటే పూర్ణి క్లాస్ ఎగ్గొట్టాలి. క్లాస్ ఎగ్గొట్టాలంటే పూర్ణి డాన్స్ చేసే పరిస్థితి ఉండకూడదు. హ్మ్, ఈ అట్టుపండు తిని ఇప్పుడు ఈ తొక్కని అక్కడ విసిరేసి, పూర్ణి ఆంటీ నీకోసం పాయసం చేసింది అంటాను. తను పరిగెడుతూ వస్తుంది. హ్మ్. తొక్క మీద కాలేస్తుంది. అమ్మో, జారి పడిపోతే? ఆంటీ, కొన్నిసార్లు ఓర్పు, ఉపాయం అనేది చాలా ముఖ్యం అంటారు. మొదటిది మీరు చూసుకోండి, రెండోది నేను చూసుకుంటాను. హ్మ్. పూర్ణిమ, పాయసం తింటావా? హాయ్, వస్తున్నా. చూసారా, పాయసం పేరు చెప్పగానే ఎలా పరిగెట్టుకుంటూ వస్తుందో. అయ్యో పూర్ణిమ, పూర్ణిమ, అరే లేవద్దు లేవద్దు. నీ కాలు బెనికింది. నువ్వు డాన్స్ చేయకూడదు ఈరోజు. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.